నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి. ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.